ఇప్పుడు కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి రాశిలో గురుగ్రహం ఉచ్చస్థానంలో ఉన్నందున వారం నుంచి ప్రథమార్థం నుంచి అనుకోకుండా సమయానికి ధనం చేతికి అందటము, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో వారికి అనుకూలమైనటువంటి వ్యవహారాలను జయించేటటువంటి అవకాశాలు, అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు కూడా అనుకూలంగా ఉండటం, నూతన గృహయోగం ఏర్పడటం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా 28వ తారీఖు కుజగ్రహ సంచార మార్పు వలన విద్యార్థులు ఉన్నత చదువులు చదివే అవకాశాలు ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకునేటటువంటి వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి స్థిరాస్తి పరంగా మంచి డెవలప్మెంటు, అదేవిధంగా ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్ రావటం, నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చును. వ్యాపారస్తులు అధిక లాభాలు గడించటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రుణ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటినన్నింటినీ కూడా వారం ద్వితీయార్థం నుంచి అధిగమించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే గృహంలో జరగాల్సిన శుభకార్యాలు వాయిదాలు పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. వీటితో పాటుగా సినీ ఫీల్డ్ ఉన్నటువంటి వారికి గొప్ప అవకాశాలు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న గండాలు ప్రమాదాలకు లోనవటం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. ఎప్పటి నుంచో వారికి ప్రజల్లో ప్రాముఖ్యత పెరగటము, దాంతోపాటుగా ఎక్కువ వారికి మంచి కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చును. ఏది ఏమైనా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పవచ్చును. దాంతోపాటుగా గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది. అయితే వీరికి రావాల్సిన ధనం సమయానికి చేతికి అందినప్పటికీ ఇంకా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. కుటుంబంలో రవిగ్రహ నీచ స్థానంలో ఉన్నందున చిన్న చిన్న సమస్యలు తలెత్తడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారి చికాకులు పోవటానికి ప్రతినిత్యం ఆదిత్య హృదయంను పారాయణగా చేయటము, అదేవిధంగా హనుమాన్ చాలీసా వినటము, ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి సన్నిధికి వెళ్ళి 9 ప్రదక్షిణాలు చేసి అక్కడ గంధ సింధూరంతో అష్టోత్తర పూజ చేయించుకోవటం వల్ల వీరికి ఉండే సమస్యల పోరి చక్కటి పరిష్కారం అనేటటువంటిది లభిస్తుంది.